హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. మన టీమ్ వైజ్ ఆక్షన్ స్ట్రాటజీ అనాలిసిస్లో గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడదాం. గుజరాత్ టైటన్స్ తమ ఫస్ట్ సీజన్లోనే టైటిల్ గెలిచారు, నెక్స్ట్ సీజన్లో రన్నర్ అప్ అయ్యారు. సో ఫస్ట్ 2 సీజన్స్లో చాలా చాలా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ చూసాం వాళ్ళ దగ్గర. కానీ లాస్ట్ సీజన్లో ఐ థింక్ దే ఫినిష్డ్ 8th ఇన్ ద పాయింట్స్ టేబుల్. సో చాలా దారుణంగా వాళ్ళ గ్రాఫ్ పడిపోయింది లాస్ట్ సీజన్లో. బహుశా హార్దిక్ పాండ్యా లాంటి ఒక ఆల్రౌండర్ అండ్ క్యాప్టెన్ని మిస్ అవ్వడం, మొహమ్మద్ షమి ఇంజరీ వల్ల ఆడకపోవడం, ఈ 2 ఫ్యాక్టర్స్ వాళ్ళకి బాగా దెబ్బకొట్టాయి. అంతేకాకుండా వాళ్ళకి మొదటి నుంచి ఒక ప్రాబ్లం ఉంది, సరైన కీపర్ బ్యాట్స్మెన్ లేకపోవడం. వృద్ధిమాన్ సహా మొదట్లో బాగానే ఆడాడు, కానీ అతను కూడా తర్వాత అంత ఇంప్రెసివ్గా ఆడకపోవడం, మాథ్యూ వేడ్ లాంటి వాళ్ళు కానీ ఎవరు కూడా వాళ్ళకి పెద్దగా పర్ఫామ్ చేయకపోవడం. సో దేర్ ఆర్ 4-5 ఫ్యాక్టర్స్ విచ్ వర్క్డ్ అగేన్స్ట్ దెమ్. లాస్ట్ సీజన్లో చివరి 2 మ్యాచ్లు కూడా వాళ్ళకి వర్షం వల్ల అబాండన్ అయిపోయినాయి, రద్దు అయిపోయినాయి. అక్కడ కూడా పాయింట్లు కోల్పోయారు. ఓవరాల్గా లాస్ట్ సీజన్లో చాలా చాలా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ వాళ్ళ దగ్గర. ఇంకా బౌలింగ్ యూనిట్ కూడా ఫెయిల్ అయింది. ఈవెన్ మోహిత్ శర్మ హూ బౌల్డ్ సో వెల్ బిఫోర్, లాస్ట్ సీజన్లో అంత ఇంప్రెసివ్గా బౌలింగ్ చేయలేదు. సో ఈసారి వాళ్ళు చాలా జాగ్రత్తగా, చాలా థాట్ఫుల్గా రిటెన్షన్లోకి వెళ్ళారని నాకు అనిపించింది. ఎందుకంటే చాలామంది ఫెయిల్డ్ ప్లేయర్స్ ఎక్కువ ఉన్నారు లాస్ట్ సీజన్లో, అందుకని వాళ్ళు అయినా కూడా 5 రిటైన్ చేస్తున్నారు. ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని టీమ్స్కి మీరు మంచి యంగ్ టాలెంట్, ఇండియన్ టాలెంట్ని, అన్క్యాప్ టాలెంట్ని మీరు ముందు నుంచి ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే ఇలాంటి మెగా ఆక్షన్స్లో మీకు పనికి వస్తుంది. వాళ్ళని మీరు తక్కువ అమౌంట్కి రిటైన్ చేసుకోవచ్చు. అలాగే వీళ్ళిద్దరూ అన్క్యాప్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడం మనం చూస్తాం. సో దానివల్ల మీరు అన్క్యాప్ ప్లేయర్స్ మీద ఎప్పుడు కూడా కొంత మంచి 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 ప్లేయర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని మీ టీంలో ఎప్పుడు పెట్టుకుంటే మీకు అది చాలా కలిసి వస్తుంది. దీనివల్ల ఏంటంటే వీళ్ళు 5 రిటైన్ చేసుకున్నా కూడా 5లో 2 అన్క్యాప్ ప్లేయర్స్ అయ్యేసరికి వాళ్ళ దగ్గర మంచి అమౌంటే ఉంది, 69 crores ఉంది. సో వాళ్ళు రషీద్ ఖాన్ని అందరికంటే ఎక్కువ అమౌంట్ 18 crores రిటైన్ చేసుకున్నారు. సన్ రైజర్స్ చేసిన మిస్టేక్ చేయలేదు. సన్ రైజర్స్ ఫస్ట్ ప్లేస్ ఇవ్వడానికి నిరాకరించడంతో రషీద్ ఖాన్ మూడ్ అవుట్ ఆఫ్ సన్ రైజర్స్. అది వాళ్ళకి చాలా అతని లోటు ఇప్పటికీ కూడా తీరలేదు సన్ రైజర్స్కి. సో వీళ్ళు అలాంటి తప్పు చేయలేదు. సో శుభ్మన్ గిల్ క్యాప్టెన్ కూడా తక్కువ అమౌంట్ ఇచ్చి రషీద్ ఖాన్కి ఎక్కువ అమౌంట్ ఇచ్చారు. శుభ్మన్ గిల్కి ఐ థింక్ 16.5 crores. అది సాయి సుదర్శన్ అమౌంట్లో వచ్చి వాళ్ళు డిడక్ట్ చేస్తున్నారు. సో సాయి సుదర్శన్ కూడా చాలా కీలకమైన ప్లేయర్. లాస్ట్ సీజన్లో 500 పైగా రన్స్ చేశాడు. అంతకుముందు సీజన్లో కూడా 350 ఎంత రన్స్ చేశాడు. చాలా బాగా పర్ఫామ్ చేశాడు, ఇంక్లూడింగ్ ఫైనల్తో సహా. సో అతను కూడా చాలా కీలకమైన ప్లేయర్. సో ముగ్గురు క్యాప్ ప్లేయర్స్, రషీద్, కెప్టెన్ శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్, దాంట్లో సందేహం లేదు. ముగ్గురు కూడా కీలకమైన ప్లేయర్స్, ముగ్గురు కూడా పెర్ఫార్మింగ్ ప్లేయర్స్ వాళ్ళకి. అలాగే అన్క్యాప్ ప్లేయర్స్లో రాహుల్ తెవాతియా జస్ట్ 4 crores వాళ్ళు రిటైన్ చేసుకోగలిగారు. ఎలా ఒప్పించారో తెలియదు, మరి ఏమైనా అండర్ ద టేబుల్ డీల్ ఉందో ఏంటో మనకు తెలియదు. ఎందుకంటే రాహుల్ తెవాతియా కనుక ఆక్షన్లోకి వెళ్తే 9 to 10 crores వెళ్తారు. ఐ థింక్ గుజరాత్ టైటన్స్ పిక్ హిమ్ అప్ ఫర్ 9 crores. సో అతనుకున్న ఫినిషింగ్ స్కిల్స్, పెద్దగా బౌలింగ్ చేయట్లేదు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన తర్వాత, బట్ అతనుకున్న ఫినిషింగ్ స్కిల్స్ వల్ల అతను ఎంత క్విక్గా రన్స్ చేస్తాడో, ఎంత ఇంపార్టెంట్ రన్స్ చేస్తాడో మనకు తెలుసు. సో అతన్ని 4 crores రిటైన్ చేసుకోవడం ఇట్ ఇస్ ఎ స్టీల్. భలే మంచి చౌకబేర్. సో అలాంటి ప్లేయర్ని ఆక్షన్లోకి వదిలిపెడితే మీకు దక్కే అవకాశం ఉండదు. సో దట్ ఈస్ ఎ వెరీ గుడ్ డెసిషన్. అండ్ అది కూడా చేస్తారు, ఏ టీమైనా అలాంటి ప్లేయర్ని వదులుకోరు. ప్లస్ షారుఖ్ ఖాన్ విషయంలో చాలామంది షారుఖ్ ఖాన్ ఎందుకు రిటైన్ చేసుకున్నారు, మోహిత్ శర్మకి వెళ్ళాల్సింది కదా అని చాలామంది అనుకున్నారు. కానీ ఇక్కడ ఆశీష్ నెహ్రా ఆ స్ట్రీట్ స్మార్ట్ థింకింగ్ పనిచేసిందేమో నాకు అనిపించింది. మోహిత్ శర్మ ఏజ్ ఐ థింక్ ఈజ్ 35-36, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ ఏజ్, బట్ 35-36 ఏజ్ ఒకటి ఉంది అతనికి. తర్వాత లాస్ట్ సీజన్లో అంత ఎఫెక్టివ్గా లేడు అతను. అది ఒక బౌలర్గా, ఒక ఫాస్ట్ బౌలర్గా నోబడీ నోస్ బెటర్ దాన్ ఆశీష్ నెహ్రా అతని పర్ఫార్మెన్స్ విషయం. అది ఒకటి. తర్వాత మోహిత్ శర్మ క్యాన్ బి బ్రాట్ బ్యాక్ ఇన్ ద ఆక్షన్లో అతను పర్చేజ్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ఇండియన్ పేసర్స్ చాలామంది ఆక్షన్ టేబుల్ మీదకి వస్తున్నారు. ఒక 12 మంది బ్రహ్మాండమైన పేస్ బౌలర్స్, హర్షదీప్ కావచ్చు, షమీ కావచ్చు, ఇంకా చాలామంది, ఆవేష్ ఖాన్, సిరాజ్, ఇలాంటి మంచి మంచి ముఖేష్, ఖలీల్, వీళ్ళందరూ కూడా ఆక్షన్లోకి ఉన్నారు. సో అలాంటప్పుడు ఫాస్ట్ బౌలర్స్కి మనకి అక్కడ దొరికేస్తారు, ఒకరిద్దరు మంచి ఫాస్ట్ బౌలర్స్ దొరికేస్తారు. మోహిత్ కూడా దొరికే అవకాశం ఉంటుంది. మోహిత్ దొరకపోయినా మనకి అతని ప్లేస్లో ఇంకొక ఫాస్ట్ బౌలర్ని వాళ్ళు దక్కించుకునే అవకాశం ఉంది. వెరాజ్ ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కానీ, ఇండియన్ ఓపెనర్స్ కానీ, దే ఆర్ షార్ట్ సప్లై. ఆ ఆక్షన్ అంతా కూడా, ఆక్షన్ డైనమిక్స్ అన్నీ కూడా డిమాండ్ అండ్ సప్లై మీద డిపెండ్ అవుతాయి.
సో అక్కడ డిమాండ్ ఉంది ఇండియన్ బ్యాటర్స్కి, ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్కి, ఫినిషర్స్కి సప్లై చాలా తక్కువ ఉంది. షారుఖ్ ఖాన్ ఈజ్ వన్ సచ్ క్యాండిడేట్. అతను ఎక్కువ రన్స్ చేసి ఉండకపోవచ్చు. లాస్ట్ 2 సీజన్స్లో కూడా అతను చేసినవి రన్స్ 200 బిలోనే. లాస్ట్ సీజన్లో అయితే 125 ఎన్నో చేశాడు ఇదే ఫ్రాంచైజ్కి, అంతకుముందు 150 ఎంతో చేశాడు. బట్ బోత్ ద టైమ్స్ ఈ స్కోర్డ్ దోస్ రన్స్ ఇన్ వెరీ క్విక్ టైం. 160 ఒకసారి, లాస్ట్ సీజన్లో 169 ఎంతో అతని స్ట్రైక్ రేట్. సో అలాంటి స్ట్రైక్ రేట్తో సంబడి బ్యాటింగ్ అట్ నెంబర్ 6, నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 7లో బ్యాటింగ్ చేసేవాళ్ళు. తక్కువ ఓవర్లు ఉంటాయి, 15 ఓవర్ల వరకు మెయిన్ బ్యాట్స్మెన్ ఆడతారు. లాస్ట్ 5 ఓవర్లోనూ, లేకపోతే నెంబర్ ఆఫ్ డెలివరీస్ దినేష్ కార్తిక్ ఆడుతుంటే 10-12 బాల్స్లోను, లేకపోతే 20 బాల్స్లోను మీరు యూ షుడ్ మేక్ దట్ ప్రెజెన్స్ ఫెల్ట్. సో అలాంటప్పుడు అతను 6 హీటింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్. సో అలాంటి ప్లేయర్లు, అలాంటి వాళ్ళు లేరు. అలాంటి ప్రూవెన్ ప్లేయర్స్ హూ కెన్ బ్యాట్ ఎట్ ఏ గుడ్ స్ట్రైక్ రేట్, హూ కెన్ గివ్ హిట్ దోస్ బిగ్ సిక్సర్స్, హూ కెన్ క్లియర్ ద గ్రౌండ్. అలాంటి ప్లేయర్స్ లేరు కాబట్టి మీకు ఆ డిమాండ్ సప్లై డైనమిక్స్లో తీసుకుంటే నేను ఈ డెసిషన్ని పూర్తిగా సమర్థిస్తాను. మోహిత్ శర్మ కంటే కూడా సాయి కిషోర్ ఈజ్ క్యాప్ ప్లేయర్. అతను ఆల్రెడీ ఏషియా కప్లో ఇండియాకి ఆడాడు. సో మీకున్న అన్క్యాప్ ప్లేయర్లో మీరు సెకండ్ ప్లేయర్ని తీసుకోదలుచుకున్నప్పుడు షారుఖ్ ఖాన్, నేను కూడా రిటెన్షన్ చెప్పినప్పుడు షారుఖ్ ఖాన్ పేరు చెప్పలేదు. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దెమ్ టు పిక్ హిమ్ అప్. ఎందుకంటే అంత ఇంపాక్ట్ ఎప్పుడు అంటే మ్యాచ్లు గెలిపించబడ్డా అలాంటి ఏం చేయలేదు. కానీ ఏంటంటే ఇలాంటి లేట్ ఆర్డర్లో ఆడేవాళ్ళు, ఈ కెన్ బి అన్ ఇంపాక్ట్ ప్లేయర్ ఫర్ యూ. సో అలాంటి వాళ్ళు మనకు అవసరం. ఎందుకంటే ఇప్పుడు 12 ప్లేయర్స్తో మనం ఆడుతున్నాం. ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిన తర్వాత దాంట్లో 4 మాత్రం ఫారిన్ ప్లేయర్స్. మీకు 8 మంది గన్ ఇండియన్ ప్లేయర్స్ కావాలి. మీకు 11 or 12 బాగా సెట్ కావాలంటే. సో షారుఖ్ ఖాన్ లాంటి ఒక ప్లేయర్ మీకు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. మీ మిడిల్ ఆర్డర్లో కానీ, ఓపెనర్లుగా కానీ, ఫినిషర్లుగా కానీ ఖచ్చితంగా బాగా ప్రూవెన్ పర్ఫార్మర్స్ కనుక మనం చూస్తే 5-6 మంది కంటే ఎక్కువ తేలరు. సో ఆ నేపథ్యంలో ఐ థింక్ వాట్ దే హ్యావ్ డన్ ఈజ్ ఏ వెరీ గుడ్ డెసిషన్ అనుకుంటున్నాను నేను. సో అది వాళ్ళ రిటెన్షన్ సంబంధించిన. ఇక వాళ్ళకి ఈ రిటెన్షన్ వల్ల ఏమైంది, వాళ్ళకి 2 ఓపెనర్స్ కానీ, లేకపోతే నెంబర్ 3 టాప్ ఆర్డర్ అనుకోండి. సాయి జోషన్ క్యాన్ ఓపెన్ ఆర్ బ్యాట్ ఎట్ నెంబర్ 3. సో టాప్ ఆర్డర్ కవర్ అయింది కొంతవరకు. లోయర్ మిడిల్ ఆర్డర్ అనండి, అది ఫినిషర్స్ కవర్ అయ్యారు. ఎవరు, రాహుల్ తెవతియా అండ్ షారుఖ్ ఖాన్. సో మిడిల్ ఆర్డర్ కానీ, లేకపోతే ఒక ఓపెనింగ్ స్లాట్ కానీ వేకెంట్గా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళకి ఎప్పుడు బాధ పెడుతున్న కీపర్ స్లాట్ వేకెంట్గా ఉంది. అలాగే ఒకే ఒక బౌలర్ ఉన్నాడు, అతను స్పిన్నర్. సో ఎంటైర్ ఫాస్ట్ బౌలింగ్ కోసం షాపింగ్ చేయాలి. సో దాంట్లో ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ఒక 3 కావాలి, ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ 3 కావాలి. అంటే మీకు ఖచ్చితంగా 11లోకి ఉండేది 3 అయినా, ముగ్గురు అనుకోండి, 3 లేకపోతే 4, ఓకే, మిగతా 3 బ్యాకప్స్ కూడా కావాలి. సో ఎంటైర్ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ని వాళ్ళు ఆప్షన్లో పర్చేజ్ చేయాలి. ఉన్న 69 crores. 69 crores ఇస్ బిగ్ అమౌంట్, గుడ్ అమౌంట్. దాంట్లో వాళ్ళు కొన్ని మంచి ప్లేయర్స్కి వెళ్ళొచ్చు. అలాగే కీపర్ కావాలి వాళ్ళకి, ఒక లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ కావాలి. సాయి సుదర్శన్ నెంబర్ 3లో అనుకుంటే ఒక లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్, ఎక్స్ప్లోజివ్ ఓపెనర్ కావాలి. ఎందుకంటే సాయి సుదర్శన్ కానీ, గిల్ కానీ సాలిడ్ ప్లేయర్స్. ఇద్దరు కూడా రన్స్ ఎక్కువ చేస్తారు, బాగా చేస్తారు. బట్ స్ట్రైక్ రేట్ 140స్లోనే ఉన్నది ఇప్పటివరకు. వాళ్ళు దే ఆర్ స్ట్రైకింగ్ ఎట్ 140. ఓన్లీ 2023లో శుభన్ గిల్ వాజ్ స్ట్రైకింగ్ ఎట్ 150, 155. కానీ జనరల్గా వాళ్ళ స్ట్రైక్ రేట్ 140లో ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అది వచ్చిన తర్వాత, పిచెస్ బాగా బ్యాటింగ్ ఫ్రెండ్లీ అయిన తర్వాత మీకు 140 బై ఓపెనర్స్ సరిపోవట్లేదు. పవర్ ప్లేలో యూ హ్యావ్ టు స్ట్రైక్ ఎట్ 150 or 160. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, లాస్ట్ టైం ఫైనలిస్ట్ ఎవరు, సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ కేకేఆర్. వాళ్ళ ఓపెనర్స్ అందరూ కూడా ఎక్స్ప్లోజివ్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. ఇక్కడ చూస్తే మీకు సునీల్ నారాయణ్ అండ్ ఫిల్ సాల్ట్, వీళ్ళందరూ కూడా దే ఆల్ గో హెల్ప్ ఫర్ లెదర్, థ్రోయింగ్ కాషన్ టు ద విండ్స్. ఇలాంటి ఎన్ని ఎగ్జెక్టివ్స్ అని చెప్పచ్చు. వాళ్ళు మాత్రం ఎలాంటి బెరుకు జంకు లేకుండా ఫియర్లెస్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడతారు, అల్ట్రా అగ్రెసివ్ మోడ్లో ఆడతారు. సో అలాంటి వాళ్ళు ఉండాలి కాబట్టి శుభన్ గిల్ ఓపెన్తో పాటు ఓపెన్ చేసేవాడు ఎక్స్ప్లోజివ్ ఓపెనర్ ఒకటి కావాలి. అది వాళ్ళ రిక్వైర్మెంట్. అండ్ మిడిల్ ఆర్డర్లో కూడా స్లాట్స్ కావాలి. సాయి సుదర్శన్తో పాటు 4 and 5లో ఆడే ప్రయత్నం. ఫర్ ఎగ్జాంపుల్ 6లో షారుఖ్ ఖాన్ ఆడతాడు, 7లో తెవతి ఆడతాడు అనుకుంటే మీకు 4 and 5లో కూడా కావాలి. సో 3 బ్యాటింగ్ స్లాట్స్ వాళ్ళకి కావాలి. దాంట్లోనూ కీపర్ కూడా కావాలి. ప్లస్ ఎంటైర్ ఫాస్ట్ బౌలింగ్. మరొక ఇండియన్ ఫాస్ట్ బౌలర్, ఇండియన్ స్పిన్నర్ కావాలి సార్, నాట్ ఫాస్ట్ బౌలర్, ఇండియన్ స్పిన్నర్ కావాలి.
ఓవర్ అండ్ అబౌవ్ దిస్ అంటే ఇదే చట్రంలో వాళ్ళకి ఆల్రౌండర్స్ కూడా కావాలి. ఎందుకంటే ఆల్రౌండర్స్ ఎవరు లేరు. రిటైన్ చేసిన వాళ్ళు రషీద్ ఖాన్ ఈజ్ అన్ ఆల్రౌండర్, బౌలింగ్ ఆల్రౌండర్. షారుఖ్ ఖాన్ ఈజ్ ఏ బ్యాటింగ్ ఆల్రౌండర్, బట్ నాట్ దట్ ఎఫెక్టివ్ ఆల్రౌండర్ అని అనుకోవాలి మనం. సో అది పరిస్థితి. సో ఐ థింక్ ఈవెన్ రాహుల్ తెవాతే పెద్దగా బౌలింగ్ చేయట్లేదు కదా ఇప్పుడు. అందుకని అతను ఓన్లీ ప్యూర్ బ్యాట్స్మెన్ కానీ మనం కన్సిడర్ చేయాలి. సో ఆ సిచ్యుయేషన్లో ఐ థింక్ దే నీడ్ టు హ్యావ్ ఆల్రౌండర్స్ ఆల్సో. ఇది వాళ్ళ రిక్వైర్మెంట్. కీపర్ ఎవరైతే బాగుంటుందో వీళ్ళకి ఐడియల్ కీపర్ ఎవరంటే వితౌట్ ఎనీ డౌట్ ఇషాన్ కిషన్ ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్ అతను కీపర్. అతను ఓపెనర్గా కూడా మంచి ఎక్స్ప్లోజివ్గా ఆడే బ్యాట్స్మెన్. కాబట్టి గిల్ అండ్ ఇషాన్ కిషన్ చాలా మంచి కాంబినేషన్ అవుతారు విత్ సాయి సుదర్శన్ కమింగ్ ఇన్. సో ఇషాన్ కిషన్ కోసం వాళ్ళు పెద్ద అమౌంట్ పెట్టుకునే అవకాశం ఉంది. పంత్ కోసం కూడా వెళ్ళొచ్చు, కానీ పంత్ వీళ్ళకి దక్కుతాడని నాకు. ఎందుకంటే వీళ్ళు పంత్ కోసం ఎక్కువ అమౌంట్ పెట్టేస్తే లాస్ట్ టైం వీళ్ళు మిచెల్ స్టార్క్ కోసం కూడా పెద్ద అమౌంట్కి వెళ్ళిన వాళ్ళే. కానీ పంత్ కోసం మీరు ఎక్కువ అమౌంట్ పెట్టేస్తే మీకు ఆల్రెడీ క్యాప్టెన్ ఉన్నాడు, ఈ డోంట్ రిక్వైర్ ఏ క్యాప్టెన్. సో అలాంటప్పుడు పంత్ కోసం వీళ్ళు పెద్ద అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదేమో అని అనిపిస్తుంది. సో దే మైట్ సెటిల్ ఫర్ ఇషాన్ కిషన్ అనుకుంటున్నాను. లేదు ఇషాన్ కిషన్ దక్కకపోతే మీరు షుడ్ గో ఫర్ జితేష్ శర్మ. మీరు ఇండియన్ కీపర్కి వెళ్తేనే బెటర్. ఎందుకంటే రీజన్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఒక ఫారిన్ స్పిన్నర్ ఉన్నాడు. ఫారిన్ స్పిన్నర్ ఒక ఫారిన్ కీపర్ కూడా ఉంటే ఏంటంటే మీకు 2 ఫారిన్ స్లాట్స్ మిగిలితే దాంట్లో మీకు ఆప్షన్స్ మీకు చాలా తగ్గిపోతాయి. సో 2 ఫారిన్ స్లాట్స్లో మరి వాళ్ళు బ్యాటింగ్కి వాడుకోవాలా, ఆల్రౌండర్గా వాడుకోవాలా, ఒక ఓపెనర్గా వాడుకోవాలా, మిడిల్ ఆర్డర్లో వాడుకోవాలా అనేది మీకు చాలా రెస్ట్రిక్టివ్ అయిపోతుంది. అంటే రషీద్ ఖాన్ ఈజ్ ఏ 100% ఫిక్స్ ఇన్ ద 11. కీపర్ కూడా ఫిక్స్. వీళ్ళిద్దరు ఫారిన్ ప్లేయర్స్ అయితే మీకు చాయిసెస్ లిమిటెడ్ అయిపోతుంది. అందుకని ఇండియన్ కీపర్ ఉంటే బాగుంటుంది. ఇండియన్ కీపర్స్లో మరి అంత మీకు చాయిస్ లేదు. కేఎల్ రాహుల్ కోసం వీళ్ళు వెళ్తారని అనుకోను. ఎందుకంటే శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ అండ్ సాయి సుదర్శన్ బ్యాటింగ్ టుగెదర్, ఇట్ బికమ్స్ లైక్ మోర్ లైక్ ఏ టెస్ట్ ఆర్ వన్ డే 11. ఆల్ 3 ఆర్ విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు శుభ్మన్ గిల్ ఫ్యాన్స్ నేను చెప్పేది అంటే ఆల్ 3 ఆర్ మోర్ సూటెడ్ టు వన్ డే ఫార్మాట్ ఆర్ టెస్ట్ ఫార్మాట్ దాన్ దిస్ ఫార్మాట్. అంటే వాళ్ళ బ్యాటింగ్ స్టైల్ చెప్తున్నాను. దే ఆర్ ఆల్ క్లాసీ ప్లేయర్స్, వెరీ వెరీ గుడ్ ప్లేయర్స్, ఎక్సెప్షనల్ ప్లేయర్స్. కానీ ఈ ఫార్మాట్కి అంత అంటే ఈ ఫార్మాట్లో ఆడాల్సిన స్టైల్లో వాళ్ళు ఆడరు. కాబట్టి అందుకని రాహుల్ కూడా వెళ్ళే అవకాశం. సో అది వీళ్ళకున్న కీపర్ చాయిస్. బట్ ఇంకా లేదు, తప్పని పరిస్థితుల్లో ఇషాన్ కిషన్ కూడా దక్కలేదు. ఇషాన్ కిషన్ కూడా చాలా పెద్ద అమౌంట్కి వెళ్తున్నాడు. ఇషాన్ కిషన్ కోసం వీళ్ళు మ్యాక్సిమం ట్రై చేసే వాళ్ళు వీళ్ళు ఉంటారు. బట్లర్, సాల్ట్ వీళ్ళు కూడా అంత చిన్న అమౌంట్కి ఏం రారు. బట్ ఏంటంటే చాయిస్. ఇప్పుడు మార్కీ ప్లేయర్స్ 2 సెట్స్లో వస్తున్నారంటే తాజా సమాచారం. దాంట్లో ఏంటంటే ఒక బౌలర్ సెట్, ఒక బ్యాట్స్మెన్ సెట్ రావచ్చు. దాంట్లో వీళ్ళు ఎక్కడ వస్తారని దాన్ని బట్టి కూడా వాళ్ళ డైనమిక్స్ ఆధారపడి ఉంటాయి. కాబట్టి సో బట్లర్, సాల్ట్, బేస్టో, జార్జ్ ఇంగ్లీష్, డెవన్ కాన్వే ఇలాంటి వాళ్ళ కోసం వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. సో చాయిస్ కొంచెం రెస్ట్రిక్ట్ అయిపోతుంది ఫారిన్ కీపర్ అయితే. సో బెస్ట్ బెట్ విల్ బి ఇషాన్ కిషన్. ఇఫ్ నాట్ ప్లాన్ బి ఈజ్ జితేష్ శర్మ అని అనుకుంటున్నాను. మరి ఇషాన్ కిషన్ కాకుండా జితేష్ శర్మ కోసం వెళ్ళారనుకోండి, ఓపెనర్ కావాలి కదా వాళ్ళకి, ఒక ఎక్స్ప్లోజివ్ ఓపెనర్ కావాలి కదా. దానికోసం జేక్ ఫ్రేజర్ మెక్గర్డ్ ఆర్ సాల్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాము. సాల్ట్ ఒక చాయిస్. ఇండియన్స్ వచ్చేసరికి హ్యావ్ టు గో ఫర్ వెంకటేష్ అయ్యర్ ఆర్ అది కూడా లేకపోతే పృథ్వీషాని మరి మోటివేట్ చేస్తాను. ఎందుకంటే ఆశీష్ నెహ్రా అలాంటి చేయగలరు. పృథ్వీషా లాంటి టాలెంటెడ్ ప్లేయర్ని మోటివేట్ చేసి పర్ఫార్మెన్స్ రాబట్టుకోగలిగే సత్తా అతని దగ్గర ఉంది కాబట్టి మనం చూసాం కాబట్టి అది కావచ్చు. వార్నర్ ఈజ్ అనదర్ చాయిస్. వార్నర్ కూడా నా అవకాశం ఉంది. వార్నర్ కోసం అన్ని టీమ్స్ అంతా కీన్గా వెళ్తాయనేది నాకు డౌట్. బట్ హీ హాజ్ ప్రూవెన్ హిమ్సెల్ఫ్. హీ హాజ్ ఆల్వేస్ డన్ వెల్ ఇన్ ఐపీఎల్. అదొకటి. తర్వాత వీళ్ళకి ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ కావాలి కదా. ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్లో ఆశీష్ నెహ్రా ఈజ్ ఎ లెఫ్ట్ ఆర్మ్ సీమర్. అతను ఖచ్చితంగా టీంలో ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ని పెట్టుకుంటాడు. ఫారిన్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్నే మంచి వాళ్ళు. ట్రెంట్ బోల్ట్ కానీ మిచెల్ స్టార్క్ కోసం లాస్ట్ టైం వెళ్ళినట్టు మిచెల్ స్టార్క్ కోసం వెళ్తారు. తర్వాత ఫజల్ హక్ ఫారూఖీ ఈజ్ అండర్ రేటెడ్ బౌలర్. అతని కోసం కూడా వెళ్ళే అవకాశం ఉంది. జాష్ లిటిల్ లాంటి వాళ్ళ కోసం వెళ్తాను అనుకోని నేను. ముఖ్యంగా వీళ్ళు ముగ్గురులో ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్లో ఈ ముగ్గురులో ఒకరి కోసం వెళ్ళే అవకాశాలు నాకు కనిపిస్తున్నాయి. ఇంకా వీళ్ళు కాకపోయినా వీళ్ళతో పాటు రైట్ ఆర్మ్ పేసర్స్లో రబాడా, ఆర్చర్, నోకియా, నేథన్ ఎల్లిస్ కూడా బిగ్ గ్రౌండ్లో అతని స్లోయర్ రన్స్ బాగా పనిచేస్తే అహ్మదాబాద్లో. నేథన్ ఎల్లిస్ లాంటి బౌలర్ కూడా వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. హ్యాన్రీ బర్గర్ ఈజ్ అనదర్ చాయిస్ వాళ్ళకి. ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్లో నేను అనుకోవడం వీళ్ళకి ఆర్టీఎం కార్డు, క్యాప్ ప్లేయర్కి ఆర్టీఎం కార్డు ఉంది. దానికి ఎవరికి వాడతారు? 3 చాయిసెస్ ఉన్నాయి దానికి. అదేంటంటే డేవిడ్ మిల్లర్ కానీ, షమీక్ కానీ, నూర్ అహ్మద్ కానీ వాడచ్చు. నూర్ అహ్మద్ అండ్ రషీద్ ఖాన్ దే ఫార్మ్ ఏ వెరీ గుడ్ స్పిన్ బౌలింగ్ పార్ట్నర్షిప్ ఇన్ ద మిడిల్ ఓవర్స్. సో
సో నూర్ అహ్మద్కైనా వాడచ్చు. షమీ ఏంటంటే లేటెస్ట్గా అతను బెంగాల్ తరఫున బౌలింగ్ చేశాడు, మంచి 4 వికెట్లు తీశాడు, ఇండియన్ టీంలో యాడ్ కాబోతున్నాడు బీజీటీలో అని కూడా వార్తలు వస్తున్నాయి. ఇంకా నాకు కన్ఫర్మేషన్ లేదు, ఐ సీన్ సమ్ రిపోర్ట్స్. సో అతను కనుక ఫిట్నెస్ మళ్ళీ పూర్తిగా వచ్చేసింది కాబట్టి షమీ లేకనే కదా లాస్ట్ సీజన్లో సఫర్ అయ్యారు. వాళ్ళు బౌలింగ్ చాలా ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ చాలా వీక్గా అనిపించింది లాస్ట్ సీజన్లో. సో షమీ కోసం ఆ టీం వాడే అవకాశాలు నాకు స్పష్టంగా కనిపిస్తుంది. లేదంటే మిల్లర్, షమీ చాలా పెద్ద అమౌంట్కి వెళ్ళిపోయాడంటే మిల్లర్కి వాడతారు, మిల్లర్ కాబట్టి నూర్ అహ్మద్కి వాడతారు. అది వాళ్ళ పెకింగ్ ఆర్డర్ ఆ విధంగా ఉంటుంది అనుకున్నాను. ఐదర్ షమీ ఆర్ మిల్లర్ ఆర్ నూర్ అహ్మద్, వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు వాడే అవకాశం. సో ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్లో షమీతో పాటు హర్షదీప్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. మరి హర్షదీప్కి నాల్ ప్రాబబిలిటీ పంజాబ్ ఆర్టీఎం వాడే అవకాశం ఉంటుంది కాబట్టి హర్షదీప్ కష్టం. హర్షల్ పటేల్ కూడా ఈజ్ ఎ గుజరాతీ, అదిగాక ఆ బిగ్ గ్రౌండ్లో అతని స్లోయర్ వన్స్ ఎఫెక్టివ్గా ఉండే అవకాశం ఉంది. సిరాజ్ కోసం కూడా వెళ్ళే అవకాశం ఉంది. తుషార్ దేశ్పాండే, ఖలీల్ అహ్మద్, అలాగే లెఫ్ట్ ఆర్మ్ సీమర్, ముఖేష్, వీళ్ళందరూ కూడా, ఎందుకంటే ఫాస్ట్ బౌలర్స్ ఎంటైర్ ఫాస్ట్ బౌలర్స్ కావాలి, వీళ్ళందరినీ వాళ్ళు రాడార్లో పెట్టుకుంటారు. ఇద్దరు ఇండియన్ మంచి ఫాస్ట్ బౌలర్స్ని, ఇద్దరు మంచి ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ని తీసుకుంటారు. ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళు బౌలింగ్ యూనిట్ చాలా చాలా వీక్గా కనిపించింది. అలా అనుకుంటాం కానీ చెన్నైలాగే వీళ్ళు అన్ని టాప్ నేమ్స్ కోసం వెళ్ళరు. మరి ఏం చేస్తారో చూడాలి. ఆల్రౌండర్స్లో వీళ్ళకి స్టాయినస్ కోసం వెళ్ళొచ్చు, శామ్ కరన్ కోసం కూడా వెళ్ళే అవకాశం ఉంది. శామ్ కరన్ కూడా లెఫ్ట్ ఆర్మ్ సీమర్. స్టాయినస్, శామ్ కరన్ అంటే ఆల్రౌండర్స్ హూ కెన్ బి వెరీ గుడ్ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ మ్యాక్స్వెల్ ఇస్ దేర్, లియామ్ లివింగ్స్టన్, గ్లెన్ ఫిలిప్స్, మొయిన్ అలీ కూడా ఇలాంటి టీమ్స్ వెళ్ళే అవకాశం. బికాస్ దే ఆల్సో థింక్ ఇన్ ది సేమ్ లైన్స్ ఆఫ్ చెన్నై. ఆశిష్ నెహ్రా ఇస్ సిఎస్కే ప్లేయర్. సో మొయిన్ అలీ కోసం కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో అలాంటి ప్లేయర్స్ని తీసుకుని వాళ్ళ నుంచి మంచి పర్ఫార్మెన్స్ రాబట్టుకోవడం చెన్నైలాగే చేస్తారు. బిగ్ నేమ్స్ కోసం వెళ్ళకుండా కొద్దిగా ఏజ్ ఎక్కువ ఉన్న అయినా కూడా వీళ్ళు తీసుకుంటారు. సో అదొక పాసిబిలిటీ. బట్ వీళ్ళతో ఈ ఫారిన్ మిడిల్ ఆర్డర్ వీళ్ళందరూ బ్యాటింగ్ ఆల్రౌండర్స్. వీళ్ళతో పాటు మిల్లర్ని ఏ విధంగా ఆర్టీఎం వాడు బైబ్యాక్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తారు. ఎందుకంటే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్ ఫర్ దెమ్. ఇంకా ఇండియన్ మిడిల్ ఆర్డర్లో పెద్దగా ఛాయిసెస్లే వీళ్ళకి ఉంటే, ఇంకా నితీష్ రాణా, మహిపాల్ లోమ్రోర్, కృణాల్ పాండ్యా, దీపక్ హూడా ఇలాంటి ప్లేయర్స్ కోసం వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇండియన్ మిడిల్ ఆర్డర్ సంబంధించిన వీళ్ళకున్న లిమిటెడ్ ఛాయిసెస్. ప్లస్ ఇండియన్ స్పిన్లో సాయి కిషోర్ కోసం వెళ్తారు. మళ్ళీ అని అనుకుంటున్నాను బైబ్యాక్ చేయొచ్చు. మానవ్ సుతార్ కూడా వీళ్ళ టీం కాడు లాస్ట్ టైం, అతను కూడా బైబ్యాక్ చేయొచ్చు. మంచి ఆల్రౌండర్ కూడా అతను. అశ్విన్ కోసం వీళ్ళు వెళ్ళే అవకాశాలు కష్టంగా కనిపిస్తున్నాయి. అశ్విన్ అండ్ రషీద్ ఖాన్ కెన్ ఫార్మ్ ఏ వెరీ గుడ్ పార్ట్నర్షిప్. మనం ఎప్పుడు చూడలేదు, చాలా బాగుంటుంది అశ్విన్ అండ్. అలాగే వాషింగ్టన్ సుందర్ కోసం కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఆల్రౌండర్స్ కావాలి కాబట్టి. వాషింగ్టన్ సుందర్ కోసం అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాషింగ్టన్ సుందర్ ఎక్కడ వస్తాడు, వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ ఉంటుంది, అలాంటివన్నీ ఉంటాయి. అలాగే ఫారిన్ బౌలర్ అయినా నూర్ అహ్మద్ కోసం కూడా వెళ్తారు. సో ఇవి బేసిక్గా వీళ్ళు వెళ్ళే అవకాశం. ఆర్టీఎంని నా దృష్టిలో షమీ కోసం వాడతారు. షమీ ఇప్పుడున్న రిధంలో అతను ఖచ్చితంగా గ్రేట్ బౌలర్. టు హ్యావ్ పర్పుల్ కప్ విన్నర్ కపుల్ ఆఫ్ సీజన్స్ బ్యాక్. అండ్ షమీతో పాటు షమీ కాకపోతే మిల్లర్ ఆర్ నూర్ అహ్మద్కి వాళ్ళకున్న ఒకే ఒక ఆర్టీఎం కార్డు వాడతారు. బట్ మనం అనుకున్నట్టుగా ఎంత కన్జర్వేటివ్గా ఉండదు. ఆశీష్ నెహ్రా స్టైల్ వేరే ఉంటుంది, అవుట్ ఆఫ్ బాక్స్ ఉంటుంది. సో ఇది నేను చెప్పినవన్నీ అవుతాయని అనుకోను నేను. ఆశీష్ నెహ్రా థింకింగ్ డిఫరెంట్గా, మనం ఊహించని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉండే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది.